నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 9. ప్రేమరాహిత్యంతో బాధపడుతున్నానని నేను అనను, కానీ నాకు బహుశా అటెన్షన్ సీకింగ్ అనేది లోపల అణగారిపోయి ఉందేమో. తల్లి ముద్దులు, తండ్రి గారాబం తెలియని నేను అరుణ్ కొంచెం అటెన్షన్ చూపించేసరికి ఫ్లాట్ అయిపోయాను. వైపర్స్ వైపు చూస్తూ చెప్పింది నభ. పసితనం పోని వాళ్ళందరికీ ఈ లక్షణం ఉంటుంది నభ అన్నాడతను సింపుల్గా. అంతకన్నా పెద్దగా కామెంట్ చేయలేదతను. రోజు నా కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవాడు, కేవలం గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం. అతను అకౌంట్స్ డిపార్ట్మెంట్, నేను బాస్కి పర్సనల్ అసిస్టెంట్. చాలా పని ఎక్కువ, అయినా ఓపికగా ఎదురు చూసేవాడు నా కోసం. పీజీ దాకా దింపేవాడు రోజు. అలా నేను ఎమోషనల్గా అతని మీద ఎంత ఆధారపడిపోయానంటే 2 రోజులు అతను కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్టయింది. కళ్ళు మూసుకుని చెప్పింది. అతను ఈసారి ఏమీ మాట్లాడలేదు. కారు కొంచెం స్లో అయ్యేసరికి కళ్ళు తెరిచింది నభ. ఒక్క నిమిషం అని డోర్ తీసుకుని కిందకి దిగాడు ధ్రువ్. ఆమె చిన్నగా తల ఊపింది. ఆమె కిందకి దిగలేదు గాని కొద్దిగా వంగి పరీక్షగా బయటికి చూసింది. అది ఒక ఆర్ఫనేజ్. ధ్రువుని చూడగానే లోపల సందడి మొదలవ్వడం ఆమెకి అంత వర్షపు హోరులో కూడా వినిపించింది. అతని నవ్వు గట్టిగా వినిపించేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. చిన్న నవ్వు నవ్వడానికే నోటి ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా చూసే అతను అంత గట్టిగా నవ్వుతుంటే బావుంది వినడానికి. అతను సూటిగా ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూస్తూ నవ్వుతున్నప్పుడు చిన్నవయ్యే అతని కళ్ళని ఊహించుకుంది నభ. అంతలోనే తనని తాను తిట్టుకుని సర్దుకుని కూర్చుంది. బ్రేకప్ అయి పూర్తిగా 1 రోజు కూడా కాలేదు. అప్పుడే మరొక అబ్బాయి గురించి ఆలోచిస్తోంది. ఎంత సిగ్గులేనిది తను. తనను తానే తిట్టుకుంది. ఇక మనసులోకి ఏ ఆలోచనలు రానివ్వలేదు. వర్షం చూస్తూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత తలుపు తీసిన శబ్దానికి ఉలిక్కి పడి అటు తిరిగింది. బాగా తడిశాడతను. ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సీట్లో నాప్కిన్ కనిపించింది. అది అందుకుని అతనికి ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నాడతను అందుకుని తల తుడుచుకుంటూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. 2 నిమిషాలు పోయాక తిరిగి కార్ స్టార్ట్ చేశాడతను. ఆమెలో మార్పును గమనించాడతను. కోపం వచ్చిందేమో అనుకున్నాడు. సారీ, మీకు లేట్ అయినట్టుంది అన్నాడు ధ్రువ్ కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత. ఆమె ఆలోచనల్లో మునిగిపోయినట్టుగా ఉలిక్కి పడింది. అలాంటిదేం లేదు, మా పీజీలో సెకండ్ షో టైమింగ్స్ దాకా అలౌ చేస్తారు చెప్పింది నభ. మరి ఎందుకంత టెన్షన్తో ఉన్నారు కొట్టినట్టుగా అడిగాడు. అతను చాలా ముక్కుసూటి మనిషిని, ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే ఆశిస్తాడని ఆ ఒక్క ప్రశ్నతోనే అర్థమైంది నభకి. కానీ ధ్రువ్ గురించి ఆలోచిస్తోందని ఎలా చెప్పగలదు? అందుకే ఏమీ మాట్లాడలేదు. నేను కార్ దిగకముందు బాగానే ఉన్నారు. ఈ 10 నిమిషాల్లోనే ఏదో అయింది. నా ప్రవర్తన వల్ల అయితే అది నేను తెలుసుకోవాలి. అందుకే అడుగుతున్నాను. నేను కాకపోతే మీరు చెప్పవలసిన పని లేదు సీరియస్గా అనేసి ఇక డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు ధ్రువ్. ఆమె అడ్రస్ అంతకు ముందే మ్యాప్లో ఫీడ్ చేసి ఉండడంతో అతను ఇక ఆమెను డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ప్రయాణం మౌనంగా సాగింది. ఆమె పీజీ రాగానే అతను కార్ గేట్ ముందు ఆపాడు. ఆమె దిగే ముందు అతని వైపు తిరిగింది. నేను సీరియస్గా ఉండడానికి కారణం మీరు కాదు, నేనే. కారణం చెప్పలేను, కోపం తెచ్చుకోకండి. థ్యాంక్ యూ ఫర్ ద రైడ్ చెప్పి దిగి కారు తలుపు మూసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నభ లోపలికి వెళ్ళి మేడ మీద రూమ్లో లైట్ వెలిగాక అది ఆమె గది అని నిర్ధారణ చేసుకుని అప్పుడు కార్ని ముందుకు పోనిచ్చాడు ధ్రువ్. దారి పొడవునా అతను ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. కారులో మొదటిసారి ఎక్కిన అమ్మాయి నభ. బహుశా తన డైరీలో ఈ విషయం రాసుకోవాలేమో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ధ్రువ్. చాలా ఆసక్తిని కలిగించే అమ్మాయి. పైకి
చాలా డేరింగ్గా కనిపించినా మనసు లోతుల్లో చాలా భయస్తురాలని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. అకస్మాత్తుగా ఎందుకంత సీరియస్గా మారిపోయిందో అర్థం కాలేదు అతనికి. ఆమె ఆలోచనల్ని పక్కన పెట్టి రోడ్ మీద ఫోకస్ పెట్టాడు. నభ మేడ మీద తన గదిలోకి చేరుకోగానే లోపల నుంచి గడియ వేసి లైట్ వేసింది. ఒక్కసారిగా గదిలో వెలుతురు పరుచుకోగానే ముందుగా ఆమె కళ్ళబడినది అరుణ్ తనకి కొనిచ్చిన పెద్ద టెడ్డీ బేర్. పింక్ కలర్లో ఎంతో ముద్దొస్తూ ఉంది. ఆమె కోపంగా దాన్ని మంచం మీద నుంచి తీసి ఒక మూలగా పెట్టింది. పడేయబుద్ధి కాలేదు. తన కుడి అరచేతి వెనక భాగాన్ని చూసుకుంది. ఎర్రని మచ్చ ఆమెని జాగ్రత్తగా పడమని హెచ్చరించింది. ఏం చేయాలో ఆ క్షణమే నిర్ణయించుకుంది నభ. చకచక ఆ గదిలో అరుణ్ణి గుర్తుకు తెచ్చే జ్ఞాపకాలన్నిటినీ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టింది. నీట్గా ప్యాక్ చేసింది. టెడ్డీ బేర్ వైపు చూసింది. మరొక పక్క ఆలేహ్య వేగంగా అడుగులు వేస్తోంది. ఉండడానికి 3 స్ట్రీట్ లైట్లున్నా ఒకటే వెలుగుతోంది. ఆ చీకట్లో మొబైల్ బయటికి తీయడానికి భయం వేసింది ఆమెకి. వర్షంలో తడిసి పాడైతే ఇక కొత్తగా ఫోన్ కొనుక్కోవడానికి బడ్జెట్ కూడా లేదు తన దగ్గర. అక్కడ కుడివైపుకి ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. సాధారణంగా రాత్రి 12 దాకా తీసి ఉంటుంది. మస్తాన్ మామది ఆ షెడ్. తన కుటుంబంతో కలిసి 15 రోజుల క్రితం హజ్ యాత్ర చేసి వస్తానని వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలీదు. అతను ఉన్నంతసేపు భయం ఉండేది కాదు. పులిలా నిలబడేవాడు తను రోడ్ దాటి ఇంటి గుమ్మం ముందుకు వెళ్లేదాకా. వెనక్కి తిరిగి అతనికి టాటా చెప్పి లోపలికి వెళ్ళాక అతను తిరిగి తన పనిలో మునిగిపోయేవాడు. అతను అద్దె సైకిల్ ఇస్తాడు. అలా పరిచయం. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ అద్దెకి తీసుకుని వెళ్ళిపోయేది. 15 రోజుల నుంచి షెడ్ కట్టేసి ఉండడంతో రౌడీ వెధవలు అక్కడ చేరుతున్నారు. ఇంత వర్షంలో ఎవడుంటాడులే అనుకుంది. కానీ ఎవడో తన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆ చీకటిలో నక్కి నిలబడి ఉన్నాడు. అలేఖ్య చిరపరిచితమైన కంఠం వినిపించింది. చివరి పోర్షన్ సుదర్శన్ గాడు. తన పేరు కూడా పలకడం పూర్తిగా రాదు వెధవకి. ఆమె విననట్టుగానే ముందుకు అడుగులు వేసింది. చిమ్మ చీకటిగా ఉంది. ఆ వర్షంలో దగ్గరికి వస్తే గాని మనిషి ఉన్నాడని తెలియడం లేదు. ఆలేఖ్య అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. నా పేరు అది కాదు, ముందు చెయ్యొదులు. విదిలించుకోవడానికి ప్రయత్నించింది. ఏదో ఒకటిలే, పేరుతో పనే ఉంది. నీకోసం ఇక్కడ ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆమెని షెడ్ వైపుకి లాక్కు వెళ్తూ ఆశగా అడిగాడు. ముందు నా చెయ్యొదులు అంటూ తన బ్యాగ్తో అతని భుజం మీద బలంగా కొట్టింది ఆలేహ్య. చిన్నగా అరుస్తూ ఆమెని వదిలాడువాడు. ఆమె క్షణం ఆలోచించకుండా రోడ్డు మీదకి పరుగు తీసి రాయి మీద కాలు వేయడంతో పాదం మెలిగిపడి కెవ్వుమంది. ఆమె ఇంకా అక్కడే ఉందని అర్థమైన సుదర్శన్ ఆశగా అటు పరిగెత్తాడు. ప్లీజ్ ఆలేఖ్య, నా మాట విను అంటూ బ్రతిమాలుతూనే కింద పడిపోయిన ఆమె పక్కన కూలబడి ఆమెని దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వదల్రా ఆమెని. ఆకాశం ఉరిమినట్టుగా వినిపించింది కంఠం. ఉలిక్కిపడి తలెత్తి చూశారిద్దరు. సరిగ్గా అదే సమయానికి మెరుపు మెరిసింది ఆకాశంలో. ఒక పొడవైన ఆకారం గొడుగు వేసుకుని నిలబడి ఉంది. వాడు ఠక్కున లేచి నిలబడ్డాడు. నాకేం తెలీదు, నన్ను అది రమ్మంటే వచ్చాను అన్నాడు. మరుక్షణం అతని చెంపని తాకింది నీహార్ చెయ్యి. ఆ దెబ్బకి 2 అడుగులు వెనక్కి తూలాడు సుదర్శన్. ఒకే ఒక్క నిమిషంలో ఇక్కడి నుంచి మాయమైపోవాలి, లేదంటే నా చేతిలో చస్తావు. వాడికి మరింత దగ్గరగా అడుగులు వేసి రఫ్గా వెనక్కి నెట్టి హెచ్చరించాడు నీహార్. అతను కొట్టిన దెబ్బకి చెవులు రీసౌండ్ ఇస్తుంటే ఇక మరి చెప్పించుకునే ఉద్దేశం లేనట్టు పరుగులంకించుకున్నాడు వాడు. క్షణాల్లో చీకటిలో కలిసిపోయాడు. నీహార్ కోపంగా ఆలహ్య వైపు తిరిగాడు. వాడన్నట్టుగా ఇది నీ లవర్తో సీక్రెట్ మీటింగ్ కాదు కదా అడిగాడు ఆమెకి తన చేతిని అందిస్తూ. షరప్, వాడికి నా పేరు పలకడమే రాదు. వాడు నా లవరేంటి? మా బిల్డింగ్లో చివరి పోర్షన్లో ఏడుస్తాడు. పెళ్ళాం పుట్టింటికెళ్ళింది. అలా కూర్చునే చెప్పింది గబగబా. ఆ వర్షపు దారిలో రోడ్డు మధ్యలో కూర్చున్న ఆలహ్యని చూస్తే
విచిత్రమైన భావన కలిగింది నీహార్కి. ఆమె తనదని, ఆమెకి కష్టం కలగకుండా చూసుకోవాలని బలంగా అనిపించింది. ఆ కేడిగాడిని తరిమి తరిమి కొట్టి పచ్చడి చేయాలన్నంత కసి బయలుదేరింది. అంత పొజిటివ్నెస్ ఎందుకు అర్థం కాలేదు అతనికి. ఆమె అతని చేతిని అందుకోకుండా అతి కష్టం మీద లేచి నిలబడింది. అతను భుజాలు ష్రగ్ చేసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. లోపల కోపం రగులుతోందతనికి. ఆమె చేతికి గొడుగు ఇచ్చి తన మొబైల్ని తీసి టార్చ్ ఆన్ చేశాడు. ఆమెని ఆ వెలుతురులో పరీక్షగా చూశాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది. స్టాప్ ఫ్రెటింగ్ యూ ఇడియట్! కోపం అంతా ఆమె మీద చూపిస్తూ దెబ్బ తగిలిన ఆమె మోచేతి భాగం, మోకాళ్ళు దగ్గర చూశాడు. అప్పటికే ఆమె కుడిపాదం వాచిపోయి ఉంది. విసురుగా ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. దింపండి నన్ను! కీచుగా అరిచింది. అతను మాట్లాడలేదు. విసురుగా ఆ చీకట్లో ముందుకి అడుగులు వేశాడు. అసలు ఇలాంటి స్థితిలో అతని కంట పడకూడదనే రోడ్డు చివర ఆపించింది. ఈ దుర్మార్గుడు ఎందుకొచ్చినట్టు కోపంగా అనుకుంది మనసులో. దింపుతారా దింపరా? ఒక చేత్తో గొడుగు, మరొక చేత్తో అతని షర్ట్ కాలర్ పట్టుకుని అరిచింది ఆలేహ్య. గోరు హెల్! నిర్లక్ష్యం, కోపం, పొగరు కలిసిన కంఠంతో అన్నాడు నీహార్, కనీసం ఆమె మొహం వైపు చూడకుండా. ఐ హేట్ యు! ఏడుపు కంఠంతో అంది. తను రాకుండా ఉండి ఉంటే ఏమయ్యేదో తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది అతనికి. సేమ్ టు యూ! డిటర్మినేషన్తో ఆ చీకట్లో అడుగులు వేస్తూ రెట్టింపు కోపంతో అన్నాడు నీహార్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్ మర్చిపోకండి.